అప్పుడు దేవుడు ఈ సందర్భం ద్వారా మాట్లాడుతున్న సత్యం ఏం తెలుసా? దేవుడు తన చిత్తానుసారంగా మన పట్ల ఉన్న ప్రణాళికను ఎప్పుడైతే మనము తన చిత్తమునకు తల వంచి, ఆయన చిత్తమునకు దేవుని చిత్తానికి తల వంచటంలో మన విస్తరింపు, మనము చెయ్యి చాపుట లేదా మన ఈట చాపుట, ఆయన చిత్తమునకు ఎప్పుడైతే అలైన్మెంట్ మార్చుకుంటామో ఆటోమేటిక్గా గెలుపు తథ్యం. ఈరోజు మనలో చాలామంది ఇంకా ఎందుకు మేనిఫెస్టేషన్ చూడట్లేదు, ఇంకా ఎందుకు బ్రేక్ త్రూ చూడట్లేదు, ఇంకెందుకు నెరవేర్పు చూడట్లేదు, ఇంకెందుకు దేవుని కార్యము జరగట్లేదంటే ఈరోజు ఒకే ఒక సత్యం ఏంటంటే, యూ హ్యావ్ నాట్ స్ట్రెచ్డ్ అవుట్ యువర్ టోటల్ అలైన్మెంట్ టు ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం అనుసంధానం కామో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనము పోస్చర్ మార్చుకోమో, అన్లెస్ యు అలైన్ విత్ ద పోస్చర్ ఆఫ్ గాడ్స్ విల్, యూ కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని చూడాలి అంటే దేవుని చిత్తంలోకి ఏం కావాలి? తల వంచగలగాలి. That's why God did not tell Joshua to advance. God didn't tell Joshua to attack. God told Joshua to stretch and align himself with the will of God. ఎంతవరకు ఎత్తాలి అంతవరకు ఎత్తాడు. ఏ దిశలో ఎత్తాలి ఆ దిశలో ఎత్తాడు. అక్కడ చూడండి, ఆ ఫోకస్ ఎత్తున్నప్పుడు చాలాసార్లు మన జీవితంలో దేవుని చిత్తం వైపు ఫోకస్ అనేది చాలా త్వరగా మర్చిపోతాం. బికాస్ వి లివ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. లోకంలో చాలా ఆకర్షణలు మన ఏకాగ్రతను ఎప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడు కూడా ఫోకస్ ఏమవుతుంది, చాలా త్వరగా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం. చూడండి, మనం మందిరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, ఎప్పుడు కూడా ఈ దినాలు ఒకప్పుడు అంతా కూడా కమ్యూనికేషన్ డిఫరెంట్ ఛానల్స్లో ఉండేది. ఇప్పుడు పడుకునే పక్కన ఏముంటుంది? ఫోన్ ఉంటుంది. బాత్రూమ్ పోతే ఏముంటుంది? ఇప్పుడు చెప్పర్లే కానీ బాత్రూమ్ పోతే ఏముంటుంది? కార్లో ఏముంటుంది? చర్చ్కి వస్తే ఏముంటుంది? బైబిల్ చదవకూడదు, దేంట్లో చదువుతాం? అయ్యో ఇంత సైలెంట్గా ఉన్నారేంటండి? మేము బైబిల్ మోసుకొస్తామంటారా? మనం బైబిల్ చదవకూడదు దేంట్లో అండి? ఫోన్లోనే. ఇప్పుడు మనం వి లివ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. వాక్యం చదివే దాంట్లోనే, మెసేజ్ వచ్చేది దాంట్లోనే, యూట్యూబ్ చూసేది దాంట్లోనే, ఇంకా అది కూడా రీల్స్ కూడా దేంట్లో అండి? అంత అమాయకంగా పెట్టకండి. దేంట్లో చూస్తామండి? ఫోన్లోనే. వి లివ్ ఇన్ వరల్డ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఒకే దాంట్లో అన్నీ వచ్చేసరికి లాస్ట్ కాడ ఏమవుతుందండి? డిస్ట్రాక్షన్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? పెరగదా? ఇప్పుడు సరే వాక్యం వింటున్నావు అనుకోండి, బైబిల్ చదువుతున్నావు, సడన్గా నీకు టింగ్ అని మెసేజ్ వచ్చింది, నువ్వేం చూస్తావు? బ్రదర్స్ సిస్టర్స్ అయితే నటన ఎందుకండి, ఏం చూస్తాం? ఇప్పుడు టంగ్ అని వస్తే ఫస్ట్ ఏం చూస్తారు? బైబిల్ ఎటు పోదులే, మన ఫీలింగ్ చెప్తాను, బైబిల్ ఎటు పోదు, ఫస్ట్ ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటి? ఎమర్జెన్సీ ఏంటి? మెసేజ్ అని. సో మెసేజ్ చూస్తావు. మెసేజ్ చూసి వచ్చేసరికి నువ్వు ఫోకస్ ఏమైంది? డిస్ట్రాక్ట్ అయిపోయావు. ఒకసారి స్క్రీన్లో చూడండి, జాషువా ఎప్పుడైతే దేవుని చిత్తం ఇదే జరగాలని ఆ ఫోకస్ ఎప్పుడైతే ఆ యొక్క ఈటను ఎత్తిపట్టాడో, తన సైన్యం అంతా కూడా ఆ దిశగానే, మాటుగాళ్ళందరూ కూడా ఆ దిశగానే వారి కార్యాన్ని జరిగిస్తూ, అందుకొరకే పొరపాటు జరిగిన వెంటనే, అందుకొరకు ఒక హెన్రీ ఫోర్డ్ ఒక వ్యక్తి మంచి మాట అన్నాడు, మన జీవితంలో పొరపాటు జరగడం అనేది పెద్ద నష్టం కాదు. ఫెయిల్యూర్ ఆర్ మిస్టేక్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఫెయిల్యూర్లో నుంచి, మిస్టేక్లో నుంచి ఒక మాన్యుమెంటల్ సక్సెస్ని ఎలా తీసుకొని రాగలుగుతామో, అక్కడ హెన్రీ ఫోర్డ్ గారు ఒక మాట అన్నారు. ఫోర్డ్ కంపెనీ సంస్థాపకుడు, ఆ ఫోర్డ్ కార్ని కనిపెట్టిన అన్నాడు, ఫెయిల్యూర్ ఈజ్ సింప్లీ ద ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్, దిస్ టైమ్ మోర్ ఇంటెలిజెంట్లీ అన్నాడు. అంటే పొరపాటు అనేది గొప్ప అవకాశం. ఏం అవకాశం అంటే, తిరిగి నూతనంగా రీసెట్ చేసుకొని, తిరిగి నూతనంగా ఆరంభించి, ఈసారి చాలా తెలివితేటలతో, జ్ఞానముతో తిరిగి దేవుని మీద ఆధారపడి దేవుని కృపను పొందుకొని దేవుని చిత్తాన్ని చేస్తూ, ఇప్పుడు ఒకప్పుడు ఏదైతే మిస్ఫైర్ అయిందో అదే మిస్టేక్ని తిరిగి మాన్యుమెంటల్ హిస్టరీగా మార్చుకునే అవకాశం, సదవకాశం అని చెప్పి ఆయన చెప్పిన మాటగా, జాషువా ఏ పొరపాటే జరిగిందో అదే పొరపాటు నుంచి ఇప్పుడు అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన ఘన విజయాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ద సేమ్ ప్లేస్ ఆఫ్ డిఫీట్ హ్యాస్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ రీడెఫినిషన్. దయచేసి వినండి, ద ప్లేస్ ఆఫ్ డిఫీట్ షుడ్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ డెఫినిషన్. ఎక్కడైతే తలదించుకున్నాడో, ఎక్కడైతే అవమానం వచ్చిందో, ఎక్కడైతే గుండె పగిలి ఏడ్చాడో, ఎక్కడైతే నేలకు రాలేడో, అదే ప్రాంతంలో తిరిగి నూతన ఘన విజయాన్ని పొందుకోవడం ఆరంభించాడు. ఒక్కసారి విజయం స్టార్ట్ అయితే ప్రపంచంలో జాషువా యొక్క విజయాన్ని ఇంకెవ్వరు కూడా ఆపలేకపోయారు. అటువంటి విజయం దేవుడు మనకు దయచేయను గాక.
అందుకొరకు ఈరోజు గాయాలు పాలైపోయి వచ్చావా? ఈరోజు దేవా నా చిత్తం ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు నా జీవితంలో జరిగిందని ఈరోజు బాధపడుతూ వచ్చినట్లయితే, సీ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. అన్లెస్ యూ అలైన్ టు ద విల్ ఆఫ్ గాడ్, గాడ్స్ బ్రేక్ త్రూ కెన్ నెవర్ బి ఏ మేనిఫెస్టేషన్. ఈరోజు దేవుని అద్భుతమైన విజయాన్ని చూడాలని నీకు ఆశ ఉంటే, ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంత పెద్ద హాల్ ఉంది, 3,500 కెపాసిటీ కూర్చునగలిగితే, ఇప్పుడు బయట ఒక డోర్ ఉంటే ఇంత పెద్ద హాల్ ఉంది కాబట్టి ఎక్కువ ఫోర్స్ వేసి నెడతామని కాదు, అందరం కలిసి దీన్ని తోస్తామని కాదండి, ఇది అందరు కట్టి తలుపులు ఎత్తాలని కాదు. ఎంత పెద్దదైనా సరే దానికి ఒక చిన్న తాళం ఉంటుంది, స్మాల్ కీ. అదే రీతిగా గొప్ప విజయానికి కూడా దేవుడు ఒక చిన్న దైవ చిత్తము. ఎప్పుడైతే మన చిత్తాన్ని దేవుని చిత్తానికి సరెండర్ అవుతామో, ఆటోమేటిక్గా దేవుని కార్యం మన జీవితంలో దేవుడు మా ఘనమైన విజయాన్ని దేవుడు దయచేయునుగాక. అందుకొరకు లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. అందుకొరకే సమ్టైమ్స్ అవర్ బ్రెయిన్స్ రివార్డ్ డిస్ట్రాక్షన్ విత్ డోపమైన్. చాలా డిస్ట్రాక్షన్కి ఎప్పుడు డైవర్ట్ అవుతూ ఉంటే మనలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ రిలీజ్ అయ్యి లాస్ట్కి ఓవర్ స్టిమ్యులేషన్ వచ్చేసి చివరికి మనం ఏమవుతాం అంటే అన్ఫోకస్డ్ అయిపోతాం. లాట్ ఆఫ్ స్టిమ్యులేషన్ దీస్ డేస్, లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఈ డిస్ట్రాక్షన్ వి ఎంజాయ్ దాట్. అందుకొరకు చూడండి, ఒక రీల్ తర్వాత ఇంకో రీల్, ఇంకో తర్వాత డైవర్షన్, ఈ ఛానల్ మార్చి ఈ ఛానల్, ఏదో ఒక వైల్అవుట్ చేస్తుండేసరికి మనకు డోపమైన్ ఏమవుతుంది లోపల రిలీజ్ అయిపోయి లాస్ట్కి ఫోకస్ అంతా ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి ఫోకస్ అంతా ఏమవుతుందండి, డ్రిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే దేవుని చిత్తమే పరమావధి, దేవుడు చెప్పినట్టు నేను చేయడానికి ఇష్టపడతాను అని ఎప్పుడైతే ఈ యొక్క కర్ర పట్టుకున్నాడో, ఈటను పట్టుకున్నాడో, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈట పట్టుకున్నప్పుడు దాన్ని తోసేయడానికి కాదు, నాట్ టు త్రో అవే. ఇప్పుడు ఈట పట్టుకున్నప్పుడు ఏం చేయాలంట, దయచేసి గమనించండి. ఒకవేళ ఇది ఈట అనుకోండి, ఈట పట్టుకున్నప్పుడు ఏం చేయాలంట, ఇలాగే పట్టుకొని ఉండాలి. దయచేసి వినండి, అలైన్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్టివిటీ. మనం ఈట పట్టుకుని వెంటనే మనం నెక్స్ట్ ఏం చేస్తాం చెప్పండి, త్వరగా చెప్పండి. టార్గెట్ చూసి ఏం చేస్తాం, ఇసిరేస్తాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఈటను అలాగే చాపి పట్టుకో అన్నాడు. ఎంతసేపు చాపి పట్టుకోవాలి, అందరూ సర్వ నిర్మూలమయ్యేదాకా, సమున్నతంగా నాశనం అయ్యేదాకా ఈటను ఏం చేసేయాలి, అలాగే చాపి పట్టుకోవాలి. దయచేసి వినండి, ఇలాగే చాపి పట్టుకోవడం అనేది ఈజీనా కష్టమా, త్వరగా చెప్పరా? అందుకొరకే ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ ఏం తెలుసా, ప్రభు అన్నాడు, మీరు ఊరక నిలుచుండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఊరక నిలుచుండి యెహోవా దయచేయు రక్షణను మీ కళ్ళారా చూడుడి. బీ స్టిల్, దయచేసి వినండి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఐ యామ్, మోషేతో అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. ఉన్నవాడను అనువాడను. నేనెవరో తెలుసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి, బీ స్టిల్. నా వెనకాల చెప్పండి, బీ స్టిల్. కానీ మనం ఉన్న ప్రపంచంలో ఏదో ఒకటి చేయకపోతే చేతులాడవు, కాళ్ళాడవు. ఇప్పుడు కర్ర పట్టుకొని ఏం చేయాలంటే అలాగే బీ స్టిల్. హౌ లాంగ్? స్ట్రెచ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ గివ్స్ యూ 100% విక్టరీ. బీ స్టిల్ అండ్ నో ఇట్ ఈస్ గాడ్స్ వర్క్. అందుకో ఊరిక నిలుచుండి అలాగే పట్టుకోవాలంటే ఎంత కష్టం కదా. మనలో చాలాసార్లు బీయింగ్ స్టిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. మరియా ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకుంది, ప్రభు పాదాలు చెంత కూర్చుంది. అది ఎన్నటికీ ఆమె నుండి దొంగలించబడదు, తీసివేయబడదు. మార్త విస్తారమైన పనిపాట్లో పెట్టుకొని తొందరపడుతున్నది. అమ్మా నువ్వేమవుతున్నావు, తొందరపడుతున్నావు. మనలో చాలామందికి యాంగ్జైటీ, చాలామంది తొందరపాటు. దేవుడు మనకు ఆత్మీయంగా నేర్పించే పాఠం ఏం తెలుసా, బీ స్టిల్ అని. మందిరంలో కూడా మనకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ లేకపోతే చర్చ్ కూడా బోర్ కొట్టేస్తుంది మనకు. ఎస్ ఆర్ నో అండి? అందుకొరకే బైబిల్లో 65వ కీర్తనలు ఏముంది తెలుసా, సియోనులో మౌనముగా ఉండుట యెహోవాకు స్తుతి చేయుటనే. అదేంటండి మౌనంగా ఉంటామా, మనకు చాలా కష్టం. ఓ 2 నిమిషాలు మౌనంగా దేవుని ఆరాధిస్తామంటే మా అమ్మకి ఎంత కష్టంగా ఉందండి, 2 minutes వాచ్ ఇటు తిప్పి మామూలు జిమ్మికలు చేయము. ఎందుకంటే బీయింగ్ స్టిల్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అదే కింద పడి దొరలమంటే, గరగరగర అరువమంటే, అవన్నీ మనకి ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తాయి. డ్యాన్సులు చేయమంటే ఎంత భలే ఉంటుందో, చాలా బాగుంటుంది. అదే బీ స్టిల్ అంటే చాలా కష్టం. దేవుని చిత్తము నెరవేర్పులో యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టు బీ స్టిల్, టు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్, టు అలైన్ అండ్ సరెండర్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తానికి అప్పగించగలగాలి. ద స్పియర్ వాస్ మెంట్ టు బి లిఫ్టెడ్, నాట్ టు బి థ్రోన్.
ఈటను అయ్యా నువ్వు ఎత్తుకొని ఆ ఈటను నువ్వు ఎప్పుడైతే ఎక్కుపెట్టి ఈటను ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేసి ఉంటావో అప్పుడు నీకు విజయం ఉంటుంది, కానీ దాన్ని పారవేస్తే విజయం వచ్చేది కాదు. స్ట్రెచ్ అంటిల్ కంప్లీషన్, యుద్ధము విజయము పొందేదాకా అది అలాగే దేవుని చిత్తానికి ఏం కావాలి, సరెండర్ అవుతుండాలి. మనందరం కూడా ఆరంభంలో దేవుని చిత్తంతో ఆరంభిస్తాం, కానీ సంపూర్ణ విజయం వచ్చేదాకా, దయచేసి సంపూర్ణ విజయం వచ్చేదాకా, వారందరూ నిర్మూలమయ్యేదాకా ఆ దేవుని చిత్తానికి ఏమయ్యాడండి, అబ్సల్యూట్గా సరెండర్ అవుతూ. సస్టైన్డ్ ఒబీడియన్స్ ఈజ్ ద కీ. సస్టైన్డ్ ఒబీడియన్స్ ఈజ్ ద కీ. మనందరం కూడా ఆరంభంలో దేవుని చిత్తానికి తల వంచుతాం, కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జవాబు కనిపించకపోయేసరికి ఏం చేస్తామండి, మధ్యలో విడిచిపెట్టేస్తాం. అంతవరకు పోరాడి లాస్ట్లో ఏం చేస్తామంటే ఇక నా వల్ల కాదండి అని. అందుకొరకు బైబిల్ రాస్తుంది 8:26 చూడండి, అద్భుతమైన మాట. ఈటెను పట్టుకొని యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ స్పియర్ until he had utterly destroyed all the inhabitants of Ai. మన జీవితంలో చాలాసార్లు ఈరోజు దేవుని కార్యాన్ని చూడాలని ఇష్టపడుతున్నట్లయితే సమ్టైమ్స్ యూ హ్యావ్ టు స్టాండ్ స్టిల్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ అలైన్మెంట్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా. అవును, మరి ఇప్పుడు బయటకు వచ్చి వారు పరిగెత్తినప్పుడు, వారు బయటకు వచ్చినప్పుడు అటాక్ అనేది బయట వారికి చేయొచ్చు కదా, కానీ దేవుడు అన్నాడు ఈటను ఎటువైపు చాపాలి, హాయి వైపు చాపాలంటే బయటకు వచ్చారు. మొత్తం పట్టణస్తులందరూ బయటకు వచ్చారు, కానీ వీరు మాత్రం దేవుడు డైరెక్షన్ ఎటు చెప్తున్నానండి, హాయి పట్టణం వైపు చాపమన్నాడు. సీ, గాడ్స్ విల్ కంట్రోల్ ద డైరెక్షన్, గాడ్స్ విల్ కంట్రోల్ ద టైమింగ్, గాడ్స్ విల్ కంట్రోల్ ద ప్లేస్, గాడ్స్ విల్ కంట్రోల్ ద ప్రొసీజర్. దేవుని చిత్తం అనేది చాలా స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడిని ఇష్టపడుతున్న దేవుడు. మన జీవితంలో చాలాసార్లు తొందరపాటు ప్రపంచంలో అన్నీ మనకు త్వరగా అయిపోవాలి. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టడానికి, వాస్తవంగా చెప్పాలంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టడంలో మనకు ఓపిక అసలే లేని దినాల్లో ఉన్నాం. ఇట్స్ టైమ్ వి స్ట్రెచ్ అవుట్ ఇన్ పర్ఫెక్ట్ అలైన్మెంట్, టోటల్ అలైన్మెంట్ టు ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఈ దినాలంతా ఏమైందంటే లాటరీ సిస్టమ్ అయిపోయింది కదా. లాటరీ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది పట్టుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇట్లా పెట్టి సడన్గా ఓపెన్ చేసి నా ఏలు ఎక్కడ పోతే నా ఏలు ఎక్కడ పోతే అదే దేవుని చిత్తం అన్న. అయ్యోయ్యో, దేవుడు డైలీ నువ్వు ఆయన దేవుని స్వరం వినడానికి కొరకు అనుదిన మౌన ధ్యాన సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రతిరోజు నీతో మాట్లాడాలని ఇష్టపడితే ఉదయముననే బైబిల్ ఏం సెలవిస్తుంది, ఉదయముననే శిష్యునికి తగిన నోరు నేను పొందుటకు శిష్యుని తగిన చెవులను దేవుడు నాకు వినబుద్ధి పుట్టించుతున్నాడని చెప్పి అంత అద్భుతమైన వాగ్దానం ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా, అవసరం వచ్చినప్పుడు లాటరీ సిస్టమ్. ఎప్పుడండి అవసరం వస్తే. ఇలాగే వెనకడికి ఒక ఆయన అన్నాడంట, ఇలా కాదు, నేను దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను బాగా దేవుని దగ్గర కనుక్కొని బాగా గోలగోల చేసి అంత నేను అలా ఇలా అరిచి దేవుని ఎలాగైనా సరే దేవుని చిత్తంలోకి లాగి దేవునితో పర్సనల్గా నేను మాట్లాడుకొని నా దేవుడు నాతో ఏం మాట్లాడో మీకు చెప్తానని చెప్పి వెనకడికి ఒక ఆయన ఇలా అన్నాడంట. అయితే వెంటనే ఇలా బైబిల్ తిప్పి లాస్ట్కి ఏళ్ళు తీసుకెళ్ళి అలా డైరెక్ట్ పెట్టాడంట. ఏళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్ అలా పెడితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 27:5, మత్తయి సువార్త 27:5లోకి నేరుగా చేయబోయి కరెక్ట్ అక్కడికి కూర్చుందంట. అబ్బా భలే వచనం వచ్చిందని చెప్పి అతడు ఆ వెండి నాణములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చనని వచ్చిందంట. ఏమొచ్చిందండి, పోయి ఉరి పెట్టుకొని చచ్చని అంట అందరితో. లేదు ఈసారి ఏదో పొరపాటు జరిగింది, అలా కాదు, దేవుడు ఇంకొక అవకాశం కూడా, పొరపాటును కూడా దేవుడు క్షమించే దేవుడు, ఇంకొకసారి ట్రై చేస్తాను, ఆగండి నేను కరెక్ట్గా కనుక్కుంటాను. మళ్ళీ ఒకసారి ఇలా బైబిల్ ఇలా తిప్పి మళ్ళీ ఏళ్ళు తీసుకెళ్ళి ఏం చేశాండి, డైరెక్ట్గా అలా పెట్టాడంట. లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, డైరెక్ట్ ఏలు పోయి డైరెక్ట్ అక్కడ తాకిందంట. లూకా 10:37. ఇప్పుడు అన్నంట ఖచ్చితంగా చెప్తాను, మర్మం చెప్తాను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పారు. నువ్వు కూడా పోయి అలాగే చేయాలి. ఈ సండట్లా కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పితృపుత్రాత్మ అని చెప్పి ఇక మూడోసారి ట్రై చేస్తానని చెప్పి ఈసారి మాత్రం పక్క కరెక్ట్ ఉంటుందని చెప్పి డైరెక్ట్ ఏళ్ళు తీసుకెళ్ళడం పెట్టాడంట. పెడితే ఏమొచ్చింది తెలుసా అండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13:27. డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఈ ఏలు పోయి కరెక్ట్గా అలా యోహాను సువార్త 12:27 చూస్తే అక్కడ నేరుగా దేవుడు రాయబడిన మాట ప్రకారం వెళ్ళి అక్కడ పెట్టేసరికి జాన్ 13:27, యోహాను సువార్త 13:27, యోహాను సువార్త 13:27 యోహాను సువార్త 13:27 డైరెక్ట్ వెళ్ళి ఏలు అక్కడ పెట్టాడండి. పెట్టేసరికి అక్కడ రాస్తుంది చూడండి, అందరం చదువుదాం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయనది త్వరగా
చేయుమని వానితో చెప్ప. నువ్వు చేసేదేదో త్వరగా చేయ. ఏంటి తేలిన ఫలితార్థం? నువ్వు పోయి సావురానైనా అని వచ్చిందంట. దయచేసి అట్లా డోంట్ మేక్ మాకరీ ఆఫ్ గాడ్స్ విల్. దయచేసి దేవుని చిత్తాన్ని ఈరోజు ఎగతాళిగా చేయొద్దని మరొకసారి దేవుని దాసునిగా మనం చేస్తున్నా. సి, ఇఫ్ యూ హ్యావ్ టు నో గాడ్స్ విల్, యూ హ్యావ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధ బాంధవ్యంలో ఉంటే, సహవాసంలో ఉంటే ప్రభువారు నిన్ను అనునిత్యము నడిపించాలని ఇష్టపడుచున్న దేవుడు. డోంట్ మేక్ ఎ మాకరీ ఆఫ్ గాడ్స్ విల్. దయచేసి దేవుని చిత్తాన్ని ఈరోజు కామెడీ చేయకండి. ఈరోజు దేవుని చిత్తం విషయంలో పొరపాటు చేస్తే, ఇప్పుడు గుడ్డోడు 10 మంది గుడ్డోళ్ళని నేను నీకు నడిపిస్తా అని చెప్పి గుడ్డోడు నడిపిస్తే అందరు ఎక్కడ పోయి పడతారండి? ఎక్కడ పడతారు? గుంతలను పడతారు కదా. ఈ దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది. విషాదకరమైన సంఘటన ఏంటంటే, అట్లా గుడ్డోన్లాగా నడిపించలే. ప్రభా పొరపాటు జరిగింది, స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోయాం ప్రభా. విరిగి నలిగిన మనసుతో ఏం చేస్తున్నాడు ప్రభు? పాల్దల్చెంత దేవుని చిత్తమును 100% తెలుసుకొని చేయడానికి ఇష్టపడి అలైన్మెంట్ మార్చుకున్నాడు. ఆయన చిత్తము చేయడానికి ఇష్టపడ్డాడు. అద్భుతమైన సత్యం ఏంటంటే, ఒక్కసారి గెలుపు స్టార్ట్ అయితే ఇక జాషువా జీవితంలో హాయి పట్టణం ఓటమి తప్ప ప్రపంచంలో ఎప్పుడు కూడా జాషువా జీవితంలో ఓటమి అనేది లేదు. అట్టి విజయం దేవుడు మనందరికీ దయచేయను గాక.